హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆంధ్రాలోను తెలంగాణలో ప్రతి ఒక్కరిలోనూ ఎస్ఐఆర్ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్నారు. అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను నా ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్ళి ఎక్కడైతే సెంటర్ పెట్టారో అక్కడికి తీసుకెళ్ళాను. నా ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్తే ఈ నెంబర్ చూసి నాకు భారత ఎన్నికల సంఘం గణన ఫారం ఇచ్చారు. అది నేను తీసుకొచ్చి 2 కాపీలు తీసుకున్నాను. ఎందుకంటే తప్పులేమి ఉండకూడదంట, అందుకని 2 తీసుకున్నాను. ఇందులో ఏం చేయాలంటే 3 బాక్స్గా మనకి విభజన చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బాక్స్లో ఏం చేశారంటే 2002లో మనకు ఓటు ఉంటే ఈ బాక్స్ను ఫిల్ చేయాలి. నాకు 2002లో అసలు ఓటే లేదు కాబట్టి నేను దీన్ని వదిలేసేసాను. సెకండ్ బాక్స్ వచ్చేసి ఇది మా నాన్న కానీ మా అమ్మ కానీ వాళ్ళు 2002లో ఓటు వేసినట్లయితే వాళ్ళ వివరాలు మనం ఇక్కడ రాయాలి. మా నాన్నగారు వేసారో వేయలేదో నాకు తెలియదు కదా, ఆల్మోస్ట్ అందరికీ తెలియదు. అందుకని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వేశారు. అప్పుడు నేను ఏం చేశానంటే మేము ఉన్నటువంటి రాష్ట్రం పేరు చెప్పాను, జిల్లా పేరు చెప్పాను, ఇంటి పేరు చెప్పాను, ఇంటి నెంబర్ చెప్పాను. చెప్పంగానే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. అప్పుడు మా నాన్నగారి యొక్క వివరాలు రాశాను. మా నాన్నగారి పేరు, ఆయన యొక్క ఓటర్ ఐడి నెంబరు, మా తాతగారి పేరు, మా తాత మా నాన్నకి ఏమవుతారన్నది రాశాను, జిల్లా రాశాను, పేరు రాష్ట్రం పేరు రాశాను. ఇక కొట్టంగానే ఇక్కడ శాసనసభ నియోజకవర్గం ఉంటుంది కదా, ఆ ఏరియా పేరు రాశాను. క్రమ సంఖ్య, శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య ఇవన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక్కడ మన వివరాలు రాయాలి. ఈ బాక్స్లో ఏం చేయాలంటే మన యొక్క పుట్టిన తేదీ రాయాలి. తర్వాత ఇక్కడే ఉంటుంది అన్నీ, ఆధార్ నెంబర్ రాయాలి ఇక్కడ. ఆ తర్వాత మొబైల్ నెంబర్ రాయాలి. ఆ తర్వాత తండ్రి పేరు రాయాలి, తండ్రి ఈ బాక్స్లో. నెక్స్ట్ తండ్రి యొక్క ఓటర్ ఐడి నెంబర్ రాయాలి. నెక్స్ట్ తల్లి పేరు రాయాలి, తల్లి యొక్క ఓటర్ ఐడి నెంబర్ రాయాలి. జీవిత భాగస్వామి అంటే నా హస్బెండ్ పేరు రాశాను, ఆయన యొక్క ఓటర్ ఐడి నెంబర్ రాశాను. ఈ బాక్స్ కూడా ఫిల్ అయ్యింది. ఆఖరికి ఏం చేయాలంటే ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సైన్ చేసేసి ఇక్కడ ఒక ఫోటో అంటించేసి వాళ్ళకి ఇచ్చేసినట్టయితే మన ఓటు మనకి సురక్షితంగా ఉన్నట్లే. మన ఓటుని మనం కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.